ప్రతిపాలన చేయలే కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల కోసం గతంలో చర్చలు పిలిచారు. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చర్చలు పిలిపించారు, చర్చలు జరిగినాయి. రామకృష్ణ నాయకత్వంలోని గద్దారు వీళ్ళందరూ మధ్యవర్తిగా ఉండి వరవరరావు అనేక మంది మేధావులు మధ్యవర్తిగా ఉండి చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత ఏం జరిగింది? సమస్యల వాళ్ళ డిమాండ్ పరిష్కారం అయిందా? గత ప్రభుత్వం పరిష్కారం చేయకపోగా నక్సలిజాన్ని బాగా దెబ్బతీశారు. ఆ అభద్రభావంలో వాళ్ళు ఉండొచ్చు ఇప్పటికి కూడా. అయితే వాళ్ళు ఏ డిమాండ్ చేసి ఆ డిమాండ్ సమస్య పరిష్కారం చేసుకొని ముందుకు పోతే వాళ్ళు బయటకు వచ్చి చర్చలోకి వస్తారు. వాళ్ళ డిమాండ్ న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయి. కొన్ని అన్ని డిమాండ్స్ కాకపోవచ్చు, కొన్ని డిమాండ్స్ న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ న్యాయపరమైన డిమాండ్స్ని మనం పరిష్కారం చేస్తే ఖచ్చితంగా చర్చల్లోకి వస్తారు, ప్రజల్లోకి వస్తారు అనేది మా భావన. ఇప్పుడు మావోల నిర్మూలన జరిగినట్లయితే ఈ ప్రభుత్వాల వైఖరి ఎట్లా ఉండబోతుంది? మావోయిస్టు పైన దమనకాండ చేస్తా ఉన్నారో వాళ్ళ నిర్మూలన కోసం ప్రభుత్వం చేస్తుందో నక్సలిజం మొత్తం నాశనమే అయిపోయింది. దేశ ప్రజల సమస్య మొత్తం పరిష్కారం అయినట్టేనా? ఎట్లా పరిష్కారం కాదు. అలా సంపద సృష్టించే ప్రయత్నం చేయాలి తప్ప ఉన్న సంపదని ప్రభుత్వ కణజాన్ని ప్రజల కణజాన్ని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు ఇస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు తప్ప అక్కడ ఉన్న గిరిజనులు గారు అక్కడ ఉన్న ఆదివాసీలు గారు ఎవరు అభివృద్ధి గారు. కాబట్టి అక్కడ ఉన్న సంపద వాళ్ళకి చెందాలి. వాళ్ళకి చెందితే అప్పుడు వాళ్ళకు 170 యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు అడవి భూములు మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ వ్యవసాయం చేసుకుని బతుకుతారు. బతికితే ఆ రకంగా వాళ్ళ ఉపాధి దేశంలో పెరుగుతుంది. వ్యవసాయం పెరిగినప్పుడే కదా ఉపాధి జరిగేది. కాబట్టి వ్యవసాయం పెరిగే చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు భూమి హక్కు చట్టం ఉంది కాబట్టి ఆ భూమి మీద వాళ్ళకి హక్కు కల్పించండి, అడవి సంపద మీద వాళ్ళకి హక్కు కల్పించండి. అప్పుడు వాళ్ళు అభివృద్ధి అవుతారు, నక్సలిజాన్ని వాళ్ళు దూరం చేసుకుంటారు. కాబట్టి ఆ రకమైన చర్చ జరగాలి తప్ప ఈ రకమైన దమనకాండతో నక్సలిజాన్ని పోయినంత మాత్రాన అక్కడ ఉన్న గిరిజనులకు ఒరిగేది ఏం లేదు. కమ్యూనిస్టులుగా ప్రశ్నించే గొంతు ఒకటి తగ్గుతుండొచ్చు, కానీ 1,00,000 గొంతులు ఉన్నాయి. ఇంకా ప్రశ్నించే గొంతు అంటే టెర్రరిజం నష్టం అవుతుండొచ్చు, కానీ ప్రశ్నించే గొంతులు ఇంకా ఉన్నాయి. సిపిఎం పార్టీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీకి అనేక జనశక్తి ఉంది, అనేక పార్టీలు ఉన్నాయి. కమ్యూనిజం ప్రశ్నించే గొంతులు కొన్ని పోతుండొచ్చు, దానివల్ల నష్టం జరుగుతుండదు. కానీ ప్రశ్నించే గొంతులు లేనప్పుడు నేను చెప్తా ఉన్నాగా ఎప్పటికే గుజరాత్ పరిస్థితి ఏంది? అక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థ చేతకి వెళ్ళిపోయి మొత్తం భూములు, అక్కడ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలంతా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గుజరాత్ లో న్యాయ వ్యవస్థ లేదు, మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం చెప్తే అదే ప్రభుత్వంలో. అక్కడ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఏం చెప్తే అదే, కార్పొరేట్ సంస్థ లేదనుకుంటే అది చట్టం. కాబట్టి అట్లా ఆ రకమైన చట్టాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో అదే రకమైన సమస్య ఉంది. ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ల ప్రభుత్వం, నిన్న గుజరాత్లో అదే పద్ధతిలో జరిగింది. కాబట్టి బుల్డోజర్ల ప్రభుత్వాలు వస్తాయి, ప్రశ్నించే గొంతు లేనప్పుడు ఈ రకమైన ఉంటుంది. కానీ అయినా జనాలు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళు అనుకుని సాధిస్తారు. ఇప్పుడు ఉద్యమాలు పోరాటాలు పరాభవంగా ఉన్న ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీ ఏం ఆదరణ తగ్గట్లేదు. ప్రజలు ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో అవసరం లేదనే పద్ధతిలో ఉన్నారు. ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీ దగ్గరికి ఆదర్శిస్తారు. రాబోయే రోజుల్లో కార్పొరేట్ శక్తులు ఎంత పెరిగితే కమ్యూనిస్టు ఆ రకంగా పెరుగుతుంది. కమ్యూనిజం పెరుగుతున్నా, పేదరికం పెరుగుతున్నా కొద్ది కమ్యూనిజం పెరుగుతుంది. పారిశ్రామికరణ తగ్గుతున్నా కొద్ది, కార్మికులు రోడ్ల పడుతున్నా వద్దు కమ్యూనిస్టు పార్టీ పెరుగుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు ఎప్పుడు తగ్గట్లేదు, ఖచ్చితంగా ఉద్యమాలు పెరుగుతాయి. తాత్కాలికంగా తగ్గొచ్చు, కానీ భవిష్యత్ తరాలకు కమ్యూనిస్టు పార్టీ భవిష్యత్తు అనేది. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే మీరు అధిక సంఖ్యలో అసెంబ్లీలు కైవసం చేసుకున్నట్లు, మరి ఇప్పుడు ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే 1, 2, 7, 1, 2 అన్నట్లు అంత మరీ కూడా అంత పడిపోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ప్రజల్లో ఎన్నికలప్పుడు వాళ్ళ లాలూచి 1,000 రూపాయలు, కోట్ల రూపాయల ప్రజా సంపద మొత్తం కూడా పంచుతూ ఉన్నారు. సంపద మొత్తం కూడా వాళ్ళు దోచుకున్న సంపదతోటి కొన్ని బిస్కెట్ లాంటివి, బెల్లం బిస్కెట్ లాంటి వాళ్ళకు చిచ్చి ఓట్లు వేసి గెలిచిపుచ్చుకుంటున్నారు. ప్రజలు అదే కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి సారా కావాలి, మందు కావాలి, లేకపోతే 100 రూపాయలు కావాలి, ఓటు నమ్ముకుంటా ఉన్నారు. భవిష్యత్తు వాళ్ళు ఏం నష్టపోతున్నారో వాళ్ళు ఇంకా గ్రహించలేకపోతున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా ఏం లేనప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు వాళ్ళు గ్రామీణంలో జరుగుతున్న నష్టం బాగా కనబడేది. ఇప్పుడు పెద్దగా ఇవన్నీ ఉన్నా నష్టం కనబడట్లేదు. వాళ్ళకి బానిసత్వంలోకి మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎప్పటికీ అది ఎక్కువ రోజులు ఉండదు, ఎప్పుడూ వాతావరణం మారుతూనే ఉంటుంది. భూమి గౌరవంగా తిరుగుతుంటుంది కదా, ఒకసారి వాళ్ళు వస్తుంది, ఇట్లా రోడ్డు తిరిగినప్పుడు వస్తుంది. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. 1% ఉన్న ఓటింగ్ ఉన్న శ్రీలంకలో 44% ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చారు.
కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒక తీరుగా ఉండరు. ప్రజలు మార్పు చెందుతూ ఉంటారు. ప్రజలు వాళ్ళ అవసరాన్ని బట్టి ఒకసారి కార్పొరేట్ సంస్థలను కోరుకుంటారు, ఒకసారి కమ్యూనిస్టులు కోరుకుంటారు. కమ్యూనిస్టులు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్పొరేటీకరణ మొత్తం కూడా నాశనం చేస్తుంది. 100% ప్రజలకు మొత్తం సంపద మొత్తం కూడా పంచిపెడుతుంది. ఇప్పుడు వాడు కార్పొరేట్ సంస్థ ఖచ్చితంగా ఉంది. అది ఎప్పుడు మార్పు రాకుండా ఉండదు. ప్రపంచం మారుతుంది, అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందుతూ కార్పొరేట్ సంస్థల వైపు జరుగుతుంది, కార్మికుల వైపు జరుగుతూ ఉంది. కాబట్టి కమ్యూనిస్టులు ఎప్పుడు అధికారం పరమంతం కాదు. కమ్యూనిస్టులు పేదరికం ఉన్నన్ని రోజులు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, వాళ్ళ పక్షాల పోరాటం చేస్తుంది. సమస్యలు ఉన్నప్పుడల్లా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వస్తుంది తప్ప భూజా పార్టీలు ఎప్పుడు వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేయవు. వాళ్ళ సమస్యలు ప్రభుత్వాల దృష్టి తీసుకుపోవు. వాళ్ళ అవసరాల కోసం పోరాటాలు చేస్తాయి తప్ప, వాళ్ళ అధికారం కోసం పోరాటాలు చేస్తాయి తప్ప కమ్యూనిస్టులాగా నీతిగా నిజాయితీగా ఎప్పుడు పోరాటం చేయరు. సీట్లు లేకున్నా వాళ్ళ పక్షాన్నే పోరాటం చేస్తాం. జైలుకి వెళ్ళడానికైనా దేనికైనా కమ్యూనిస్టులు సిద్ధంగా ఉంటారు తప్ప మేము పదవుల కోసం పోరాటాలు ఉండవు. ప్రజలు మేము తొత్తుగా ఎప్పుడు మారట్లేదు. కొన్ని సందర్భాల్లో మేము మద్దతు రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కొన్ని పార్టీలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. మతాన్ని రాజకీయాల్లోకి దూరం పెట్టాలని కోరుకుంటున్న వాళ్ళం మేము. కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ మత రాజకీయాల నుండి పక్క జరగాలంటే రెండో శత్రువు ఎవరు, వాని దగ్గర కావాలి మేము. కాబట్టి వాళ్ళని వెనక్కి తీసుకొని పోవాలి. కాబట్టి ఆ రకంగా తీసుకొస్తామే తప్ప మేము ఒకరికి తొత్తుగా ఉండడమో, లేకపోతే ఒకరికి బానిసగా ఉండడమో, లేకపోతే ఒకరిని చైర్మన్ కూర్చోటానికో అలాంటి ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీ చెయ్యవు. అవి భవిష్యత్తులో కూడా చేయవు, ఇప్పుడు చేయవు, ఎప్పటికి చేయవు. మేము కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏదైతే ఈ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలి. నిత్యావసర రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు తీసుకొస్తున్న సంస్కరణలు ఏదైతే ఉన్నదో ప్రజలకు ఉపయోగపడలేవు. బడా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడతా ఉన్నాయి, బడా యజమానులకు ఉపయోగపడుతున్నాయి. కార్మికులకు ఏ రకమైన సపోర్టు లేదు. కాబట్టి మేము వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే గతంలో మీరు చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి, అట్లాగే నిత్యావసర రేట్లు వెంటనే తగ్గించాలని, పారిశ్రామీకరణ పెరుగుతున్నది ఏదైతే ప్రైవేటీకరణ చెప్తా ఉన్నారో ఆ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. రైల్వే ఉద్యోగాలు 1,00,000 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.